హర్ష చంద్రికలకు పంతులు గారు అర్చన చేస్తూ ఉంటారు. మీ ధర్మపత్ని పేరు చెప్పండి అని పంతులు గారంటే చంద్రిక అని హర్ష చెప్తాడు. రమాదేవి చామంతులు ఇద్దరు పక్కనే ఉండి వీళ్ళని గమనిస్తూ ఉంటారు. ఇక హర్ష అలా చెప్పేసరికి రమాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చామంతి కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అమ్మ, మీ భార్యాభర్తలిద్దరూ ఈ దారాలు కట్టుకోండి అని పంతులు గారు చెప్పటంతో ఇక ఇద్దరు ఒకరికొకరు ఆ దారాలు కట్టుకుంటూ ఉంటారు. ఇక తర్వాత నీ భర్త కాళ్ళకి నమస్కారం చేసుకోమ్మా అని పంతులు గారు చెప్పటంతో ఇక చంద్రిక హర్ష దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇక రమాదేవి అది చూసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక హర్ష చంద్రికలు దేవుని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి రమాదేవి వాళ్ళకి ఎదురుగా ప్రత్యక్షమవుతుంది. దాంతో చంద్రిక రమాదేవిని చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అలాగే చేతులు పట్టుకొని ఉండటంతో ఇక రమాదేవిని చూసి ఒక్కసారిగా హర్ష చంద్రిక చేతిని వదిలిపెడతాడు. చామంతి ఇదంతా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి చామంతికి హర్ష చంద్రికలిద్దరూ భార్యాభర్తలన్న నిజం తెలిసిపోయిందా లేదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.